పల్నాడు జిల్లాలో ఇద్దరు అరాచక సీఐలపై వేటు పడింది. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు జేబు మనిషిగా మారిన సీఐ పొన్నూరు భాస్కర్ మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యవహారంలో వేటు పడింది. ఇక మాచర్ల సీఐ వెంకటరమణ పరువు హత్య కేసులో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో సస్పెన్షన్ వేటు పడింది. పల్నాడు జిల్లాలో అరాచకాలకు ఐకాన్గా మారిన ఇద్దరు సీఐలు అరాచక పనులు చేయడంతో వేటు పడింది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు పొన్నూరు భాస్కర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురజాల సీఐగా పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఏం చెబితే అది చేస్తానని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాడు. సీఐగా పోస్టింగ్ వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తీసుకురావడం, చావబాదడమే కర్తవ్యంగా పెట్టుకున్నారు. టీడీపీ నేతలు ఎవరి పేరు చెబితే వారిని చావగొట్టి వదిలేయడం, ఇలా అరాచకం సృష్టిస్తున్న పొన్నూరు భాస్కర్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అయినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. రోజురోజుకు పొన్నూరు భాస్కర్ అరాచకం పెరిగిపోవడంతో గురజాల నుంచి దాచేపల్లికి బదిలీ చేశారు. ఇక దాచేపల్లిలో కూడా పొన్నూరు భాస్కర్ది సేమ్ టు సేమ్ అదే పరిస్థితి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని వైఎస్ఆర్సీపీ మహిళా నేత కృష్ణవేణిని స్టేషన్లో చిత్రహింసలకు గురి చేశారు. తర్వాత హరికృష్ణ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై తప్పుడు కేసులు పెట్టి తీవ్రంగా హింసించారు. మరోవైపు భాస్కర్ గురజాలలో సీఐగా పనిచేసే సమయంలో ఓ కేసు వ్యవహారంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళ ఫోన్ నంబర్ తీసుకుని మెసేజ్లు పెట్టి బెదిరించి వివాహేతర సంబంధం పెట్టుకున్నారని సమాచారం. అంతేకాదు, ఆమె సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఫోన్ చేసి ఆమెను వదిలివేయాలని బెదిరించాడు. ఈ వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో సీఐ భాస్కర్ ను వీఆర్లోకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మాచర్ల సీఐ వెంకటరమణ పరిస్థితి కూడా అంతే. ఈయన అంతా సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రవర్తించినట్లే బయట కూడా వ్యవహరిస్తారు. మాచర్ల సీఐగా పనిచేస్తున్న వెంకటరమణ ఎమ్మెల్యే ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం, స్టేషన్కు తీసుకొచ్చి చావబాదడం ఇదే పని. ఎమ్మెల్యే ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో వెంకటరమణ మాచర్లలో చెలరేగిపోయాడు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మాచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో డబ్బులు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. ఇటీవల మాచర్లకు చెందిన యువతి చౌడమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుంటే చిత్రహింసలు పెట్టి తండ్రి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అయితే ఈ వ్యవహారంలో సీఐ వెంకటరమణ చౌడమ్మ తండ్రికి అనుకూలంగా వ్యవహరించి పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నాడని ఆరోపణలు వినిపించాయి. చివరకు చౌడమ్మది హత్యగా తేలడంతో సీఐ వెంకటరమణ అవినీతి వ్యవహారం బట్టబయలైంది. దీంతో సీఐ వెంకటరమణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకం రాజ్యమేలడమే కాక అమాయకులను పోలీస్ అధికారులు చిత్రహింసలు పెడుతున్నారు. ప్రజాప్రతినిధుల అండ చూసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ అధికారులపై అనేక ఆరోపణలు ఉన్నా డ్యూటీలోనే కొనసాగుతూ కూటమి నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలో ఇలాంటి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు సరైన న్యాయం చేయాల్సిన పోలీసులే వారి పాలిట యమకింకరులుగా మారుతుండడంపై ప్రజలు మండిపడుతున్నారు.